సురేఖను తప్పించండి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి, చిన్నారెడ్డిని కూడా పదవి నుంచి తొలగించండి. సురేఖను తప్పించండి, చిన్నారెడ్డిని తప్పించండి. చిన్నారెడ్డి ఇప్పుడు ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు, ఇక్కడ ప్రజాభవన్లో ఉంటాడు. ఆయన మెగారెడ్డి అని ఆ లోకల్ వనపర్తి ఎమ్మెల్యే మీద ఆరోపణ చేసిండు. పైసలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు, పార్టీని ఖతం చేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఆరోపణ చేసి కాంగ్రెస్కు ఇట్లా తయారైందని చెప్పడంతో ఆయన జనరల్గా ఆయన ఒక్కడే ఏదో ఒక సందర్భంలో ఆరోపణ చేసి ఆ రకంగా మాట్లాడుంటే అసలు ఆయన పట్టించుకునేటోళ్ళే కాదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు యాక్షన్ తీసుకున్నారా? నో యాక్షన్. ఇప్పుడు ఆయన సైలెంట్ అయిపోయాడు. చిన్నారెడ్డి ఎప్పుడైతే కొండా సురేఖ మాట్లాడినప్పుడు ఆయన కూడా మాట్లాడిండో అంటే ఆ 1-2 రోజుల గ్యాప్లో జరిగింది. ఇప్పుడు కొండా సురేఖని తప్పించాలి అని నిర్ణయించారు. మరి కొండా సురేఖని తప్పించి చిన్నారెడ్డిని తప్పియలేదు అనుకోండి, బీసీని అందులో మహిళను తీసేసిర్రు అని ఇది మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నారు, చిన్నారెడ్డిని కూడా తీసేద్దాం, చిన్నారెడ్డిని ఇప్పుడు తీసేసి ఇంకొక 2 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక పదవి ఇద్దాం అనే ఆలోచనతో ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఈ క్రమశిక్షణ కమిటీ ఏంది, దీనికి ఉన్న ఇదేంటి, అసలు ఇంత సీరియస్గా రిపోర్ట్ తయారు చేసిరంటే ఏముంటుంది ఆడ రిపోర్టు? రేవంత్ రెడ్డి ఈ రిపోర్ట్ తయారు చేయండి అంటే ఆ రిపోర్ట్ తయారవుతుంది. ఇప్పుడు గతంలో వీళ్ళు ఎంతమందికి నోటీసులు ఇచ్చినారు, ఆ నోటీసుల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? చాలామంది మాట్లాడారు కదా. జీవన్ రెడ్డి ఎంత మాట్లాడినా ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు, చివరికైనా పార్టీ మారే వెళ్ళిపోయింది. రాజగోపాల్ రెడ్డి ఎంత మాట్లాడినా ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు, జస్ట్ ఏదో నోటీస్ ఒకసారి ఏదో ఇచ్చినట్టున్నారు. ఇక అంతకు ముందైతే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే రేవంత్ రెడ్డిని నీవు 50 కోట్లకు సీటు కొనుక్కున్నామని మాట్లాడాడు. ఆనాడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవాలి కాబట్టి చిన్నారెడ్డి మీద తీసుకోకపోతే మళ్ళీ ఇది తప్పుడు సంకేతం వెళ్తుందని చిన్నారెడ్డి మీద కూడా తీసుకోవడానికి రెడీ అవుతున్నారు, లేకపోతే ఆయన మీద కూడా తీసుకోరు. కొండా సురేఖదేమో ఇక పర్సనల్గా తీసుకున్నాడు ముఖ్యమంత్రి. డైరెక్ట్ ఆయన నా ఫ్యామిలీ మీద పడ్డదామే, వాళ్ళ కూతురు చేత మాట్లాడిస్తున్నది, గతంలో కూడా ఇట్లనే మాట్లాడిచ్చింది, అప్పుడు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మాట్లాడిచ్చింది, ఇక నేను ఊరుకోను, నా టీం నుంచి ఈమె వద్దు అని డిసైడ్ అయ్యిండు. కాబట్టి ఇప్పుడు ఆమెను తొలగించడానికి అన్ని రకాల లైన్ క్లియర్ అవుతున్నది. ఇప్పుడు ఏం చేస్తారంటే మరి ఇమీడియట్గా తీసేస్తారంటే తీసేయరు. మళ్ళీ ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఏమన్నా ఒకవేళ ఉంటే మళ్ళీ అక్కడ కూడా సమస్య ఉన్నది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందా ఉండదా అంటే ముఖ్యమంత్రికి ఏమో మళ్ళీ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయితే మళ్ళీ గొడవలు అయితే అట్టున్నాయి. అక్కడ రాజగోపాల్ రెడ్డి కావాలంటుండు, ఇటు మల్లెడ్డి రంగారెడ్డి కావాలంటుండు, ఇంకొక ఆయన కావాలంటుండు. ఈ పెంట అంతా ఎందుకని ఆయన హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ అన్నీ ఆయన దగ్గరనే పెట్టుకుంటున్నాడు. సో ఎక్స్పాన్షన్ అనే నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నాడు. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఎక్స్పాన్షన్కి వెళ్తే ఆ సమయంలో సైలెంట్గా ఆమెని తీసేసి క్యాబినెట్ ప్రక్షాళన అనేదో చెప్పి అటు ఇటు షఫుల్ చేసే అవకాశం ఉంది. సురేఖను తప్పించండి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి, చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించండి, క్రమశిక్షణ ఉంటేనే పార్టీని సర్కారును గౌరవిస్తారు. కొండా సురేఖకు వివాదాలు ఇదే తొలిసారి కాదు. చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చినా వనపర్తి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు. సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. పిసిసి అధ్యక్షుడికి క్రమశిక్షణ కమిటీ నివేదిక, దాన్ని మీనాక్షి నటరాజన్కు పంపిన మహేష్ కుమార్ గౌడ్ తమ సూచనలు కూడా జోడించి ఖర్గేకు, వేణుగోపాల్కు నివేదిక సమర్పించబోతున్న మీనాక్షి పిసిసి చీఫ్. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోపే చర్యలు, మంత్రివర్గం నుంచి తొలగించడమా, పునర్వ్యవస్థీకరించి తప్పించడమా అన్నదానిపైన చర్చ. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో తేలే అవకాశం. 1-2 రోజుల్లోనే అధిష్టానం చర్యలు. వరంగల్ తూర్పులో పోలీసుల అలర్ట్. మంత్రి కొండా సురేఖకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందే అని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలి అని సూచించింది. ఈ మేరకు కొండా సురేఖ, చిన్నారెడ్డి పైన సమగ్ర నివేదికలు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, కన్వీనర్ శ్యామ్ మోహన్ మంగళవారం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి సమర్పించారు. వారిచ్చిన నివేదికల కాపీలను మహేష్ గౌడ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు పంపించారు. ఆ నివేదికలకు మీనాక్షి, మహేష్ గౌడ్ తమ సూచనల్ని జోడించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు పంపిస్తారు. అయితే కొండా సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం ఇది మొదటిసారి కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇది 3వ అని క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. సినీ నటుడు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులపైన కొండా సురేఖ గతంలో వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది.
అలాగే గతంలో ఒక బెదిరింపు కేసుకు సంబంధించి కొండా సురేఖ ఓఎస్డీని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వెళితే వారిని అడ్డుకోవడమే కాకుండా ఆ సందర్భంగా సురేఖ కూతురు సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ క్షమాపణ కూడా చెప్పారు. తాజాగా రేవంత్ రెడ్డిపై ఆయన సోదరులపై సుష్మితా పటేల్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి వివరణ ఇవ్వాల్సిందిగా కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు పంపించారు. అయితే సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, తనకు సంబంధం లేని అంశంపై వివరణ కోరడం సరికాదంటూ సురేఖ వివరణ ఇచ్చారు. క్యాబినెట్ మంత్రి అయి ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యలను సురేఖ కనీసం ఖండించలేదని తెలిపింది. ఇది పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆమె మాట్లాడిందంటే తప్పేమన్నా ఉందా? ఇప్పుడు ఆమె మాట్లాడిన దాంట్లో ముఖ్యమంత్రి అన్న ఊర్లు పంచుకొని తింటున్నారు అన్నాడు. తింటూనే ఉంటారు. మరి తిరుపతి రెడ్డి తింటలేడా? తిరుపతి రెడ్డి ఆస్తి ఎంత ఇవ్వాలా? ఆయన సంపాదన ఎంత? ఆయన ఏం వ్యాపారం చేస్తున్నాడు? చేస్తలేడా? ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తే మీరు ఎంక్వైరీ చేయండి. తిరుపతి రెడ్డికి నమస్తే తెలంగాణకి ఏం సంబంధం లేదని. ఇప్పుడు తిరుపతి రెడ్డికి నమస్తే తెలంగాణకి ఏం సంబంధం లేదు. రీసెంట్గా వచ్చిన వార్తలన్నీ అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ, బదనాం మీన్స్ మీ పార్టీ లైన్ చెప్తున్నా, నేను మీ పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాల గురించి చెప్తున్నాను, నేను అంటలేను. బదనామా ఇంకోటి అన్నది ఎంక్వైరీలో తేలాలి. సో మీ పార్టీని రోడ్డు మీద పడేస్తూ చివరికి ముఖ్యమంత్రి ఫ్యామిలీ మెంబర్స్, ఆయన కూడా ఫ్యామిలీ మెంబరే, ఆయన ఫ్యామిలీ మెంబర్ని కూడా పేర్లు పెట్టి మరి వార్తలు రాయించిన వాస్తవమా కాదా? మీరు ఇంటర్నల్ ఎంక్వైరీ చేయించండి. మరి ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు ఆమె మాట్లాడిందంటే తప్పే ఉంది. నిజంగానే పంచక తింటున్నారు కదా ఏరియాలు. ఏ రియల్ ఎస్టేట్ వెంచర్కి గతంలో కేటీఆర్ పేరు వినిపించేది, ఇప్పుడు తిరుపతి రెడ్డి పేరు వినిపిస్తున్నది. డౌట్ ఏముంది అందులో? ఇప్పుడు బర్త్డే కేక్ కట్ చేస్తూ హైడ్రాకు వ్యతిరేకంగా తిరుపతి రెడ్డి నినాదాలు చేయించిండా లేదా? సింపుల్, ఒకటే మాట. కాదని చెప్పమనండి. మరి ఇప్పుడు ఆయన వికారాబాద్ జిల్లాన ఏదో కొడంగల్ ఇన్ఛార్జ్ ఏదో ఉన్నాడు, తప్పించండి మరి ఆయన్ని కూడా. తిరుపతి రెడ్డికి ఎందుకు సపరేట్ న్యాయం? హైడ్రా రేవంత్ రెడ్డి తెచ్చిండు. హైడ్రాకు వ్యతిరేకంగా తిరుపతి రెడ్డి తన బర్త్డే రోజున తన అనుచరులతో ఆయన ఫ్లెక్సీలు ఆ దుర్గం చెరువు దగ్గర ఆయన ఇంటి వెనకాల ఉడవీకిరని హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేయిస్తూ కేక్ కట్ చేసిండు. వాస్తవమా కాదు? ఎంక్వైరీ చేయండి మీరు, ఇంటర్నల్ ఎంక్వైరీ. పార్టీలో క్రమశిక్షణ అత్యంత ప్రాధాన్యమైందట. అబ్బో, ఎక్కడి క్రమశిక్షణ? మంత్రి కొండా సురేఖ వైఖరి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ఉందంటూ మెజారిటీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారని క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొన్నదట. పార్టీ లైన్ తప్పిన వారు కొండా సురేఖ సహా ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారట. గతంలో జరిగిన ఘటనల్ని, తాజా అంశాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత కొండా సురేఖ పార్టీ క్రమశిక్షణను తప్పి వ్యవహరించినట్టుగా నిర్ణయానికి వచ్చామని కమిటీ పేర్కొన్నది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీ నేతలు, కార్యకర్తలకు బలమైన సంకేతాన్ని ఇవ్వాలని సూచించిందట. అసెంబ్లీ సమావేశాల్లోపై నిర్ణయం తీసుకుంటారట. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఇంకొక 7, ఇదొక 3, 10 రోజులు ఉన్నది. ఈ 10 రోజులలోపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అవకాశం ఏం లేదు, ఇక తీసుకుంటారు, వాళ్ళు డిసైడ్ అయిపోయారు. వరంగల్ తూర్పులో పోలీసులు అలర్ట్ అట. ఎందుకంటే ఆమె నియోజకవర్గం, అక్కడి నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది. వరంగల్ ఈస్ట్ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తారు అన్న ప్రచారం నేపథ్యంలో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగా అలర్ట్ అయ్యారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మట్టెవాడ, ఇంతజార్ గంజ్, మిల్స్ కాలనీ, వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్, మండి బజార్, వరంగల్ చౌరస్తా, కాశీబుగ్గ జంక్షన్, ఈ సెంటర్స్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారట. ఎందుకంటే నిన్న రాత్రి తీసేద్దాం అనుకురాయింది. ఎందుకంటే నిన్న క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా, సో మాకు వ్యతిరేకంగా ఇచ్చారని, ఆ మనుషులు ఏమైనా రోడ్ల మీదకి వస్తారా, ఏమైనా చేస్తారని చేసినట్టున్నారు. సో ఆమె పదవిని అయితే తీసేస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. పెద్దగా ఏం తేడా ఇంకా అది చేంజ్ ఉంటుందని కూడా అనుకోవట్లేదు. సచివాలయంలో ముఖ్యమంత్రి భద్రత డొల్ల. ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కు బదులు నేరుగా ఫస్ట్ ఫ్లోర్కు పోయిందట. అంటే ఫస్ట్ ఫ్లోర్ తర్వాతనే గ్రౌండ్ ఫ్లోర్కు పోద్దిగా.
అక్కడ దిగి నడుచుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రౌండ్ ఫ్లోర్ నొక్కిరట, కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఆగిందట. మరి ఫస్ట్ ఫ్లోర్లో బయట ఉన్న వాళ్ళు ఏమైనా నొక్కిరా, లేకపోతే లోపల ఉన్న వాళ్ళు ఏమైనా నొక్కిరా? లేదట. ఇది సచివాలయంలో లిఫ్ట్లో పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి ఎక్కే లిఫ్ట్ ఇట్లుంటే మరి సామాన్యులు ఎక్కే లిఫ్ట్ పనిచేస్తున్నాయా? రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి భద్రత విషయంలో డొల్లతనం కనబడుతోందా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. సోమవారం సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లోని 29వ నెంబర్ గదిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్లో రావాలన్నట. కానీ ఆయన ఉన్న లిఫ్ట్ నేరుగా మొదటి అంతస్తుకు వెళ్ళి ఆగిందట. అక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారనుకున్న ముఖ్యమంత్రి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ రూమ్ అనుకున్న ఒక గదిలోకి వెళ్ళిండట. కానీ అది విద్యాశాఖలోని ఒక అధికారికి కేటాయించిన ఛాంబర్ అని, సమావేశం అక్కడ కాదని గ్రహించి అక్కడి నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కు నడుచుకుంటూ వచ్చిండట. వాస్తవానికి ముఖ్యమంత్రి రావడానికి ముందుగానే ఆయన ఏ ఫ్లోర్లో ఎక్కడికి వెళ్ళాలనేది ఖరారై ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం లిఫ్ట్లో ముందుగానే గ్రౌండ్ ఫ్లోర్ ఆప్షన్ పెట్టి ఉంచాలి. కానీ దానికి భిన్నంగా జరగడంపై ముఖ్యమంత్రి సెక్యూరిటీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసిందని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందని సమాచారం. ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తున్న ప్రతిసారి ముఖ్యమంత్రి సెక్యూరిటీ విభాగం చేయాల్సిన పనుల్లోనూ సచివాలయ భద్రతా అధికారులే జోక్యం చేసుకుంటున్నారని, సోమవారం కూడా వారి తీరు అలాగే ఉందని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి లిఫ్ట్లో వెళ్లాల్సిన ఫ్లోర్ నెంబర్ మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వివరణ అడిగారట. కానీ ఇది కరెక్ట్ కాదు కదా నిజంగానే. ఇప్పుడు ఆయన ఏ రూమ్లోకి పోవాలన్నది మీ చుట్టూ అధికారులే ఉంటారు, పోలీసులే ఉంటారు. మళ్ళీ ఆయన ఏ లిఫ్ట్ దగ్గర అయితే దిగాలో అక్కడ పోలీసులు ఉంటారు. ఆయనే నడుచుకుంటూ పోయి ఇంకో రూమ్ పోయి ఆ రూమ్ పోయి ఆయన అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా ఇది సీఎం సెక్యూరిటీకి సంబంధించిన చాలా పెద్ద అంశమే. దాన్ని ఈజీగా కొట్టిపారేయడానికి కూడా అవకాశం లేదు. మరి ఏం జరుగుతున్నది? బేసిక్ ఏమైంది? మరి మీకు పట్టు లేదా? హోంశాఖ మళ్ళీ మీదే కదా, హోంశాఖలో మీరే ఉన్నారు. మరి మీకే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? చూడు, మళ్ళీ ఆయన చుట్టూ మళ్ళీ నీ సలహాదారుడు హోంశాఖ మొత్తం అంతా వేమనరేందర్ రెడ్డి చేతిలో పెట్టినావు. మరి ఏం చేస్తుండో ఏమో ఆయన మరి.